తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. శుక్రవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు హిందీలో ఈమెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. అధికారులు ఈ ఘటనపై గోప్యత పాటించడంతో విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. తిరుపతి విమానాశ్రయ సిఐఎస్ఎఫ్ క్రైమ్ ఇంటెలిజెన్స్ విభాగం ఎస్ఐ నాగరాజు ఏర్పేడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాంబు బెదిరింపు అంశం బహిర్గతమైంది. ఈమెయిల్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. దేశంలోని నలుమూలల నుంచి, విదేశాల నుంచి భక్తులు, సెలబ్రిటీలు, వీఐపీలు, వీవీఐపీలు, రాజకీయ ప్రముఖులు తిరుపతి రేణిగుంట ఎయిర్పోర్టుకు వచ్చి అక్కడి నుంచి తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయానికి బెదిరింపుల వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న దర్యాప్తు బృందాలు నిందితులను గుర్తించేందుకు దర్యాప్తును వేగవంతం చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, అయితే మాత్రం బాంబు బెదిరింపు రావడం అయితే కలకలం రేపుతుంది. శుక్రవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు కూడా హిందీలో ఒక మెయిల్ కూడా పంపించినట్టుగా, బెదిరింపులకి పాల్పడినట్టుగా కూడా అధికారులు ఈ యొక్క సంఘటనను మాత్రం కొద్దిగా గోప్యంగా కూడా ఉంచినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ యొక్క ఘటన కూడా ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పాటుగా ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి ఎస్ఐ నాగరాజుకి అయితే మాత్రం ఫిర్యాదు చేయడంతో బాంబు బెదిరింపు అంశం బయటకు రావడం జరిగింది. దీని ద్వారా అంటే సాధారణంగా అయితే తిరుపతి ఎయిర్పోర్ట్ కి అయితే మాత్రం ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఇప్పుడు విఐపీలు, అలాగే సెలబ్రిటీస్, వివిఐపీలు, రాజకీయ ప్రముఖులు కూడా ఎప్పుడు ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యం తిరుపతి ఎయిర్పోర్ట్ కి అయితే ఉంటుంది. ఇక్కడ తిరుపతి ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా ఒకటి ఉంది. అంటే శ్రీవారి దర్శనానికి అయితే మాత్రం ఎప్పుడు కూడా రద్దీగా ఉండేటువంటి తిరుపతి విమానాశ్రయానికి అయితే ఇలాగా బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో పాటుగా ఒక బృందాలు కూడా, అంటే ప్రత్యేక బృందాలు కూడా దీనికోసం గుర్తించే పనులు అయితే పడ్డారు. సాధారణంగా ఇప్పటి వరకు బేగంపేట ఎయిర్పోర్టు, అలాగే ముంబై ఎయిర్పోర్టు ఇలాగా వాటి మాత్రమే బాంబు బెదిరింపులు అయితే వచ్చింది. మొదటిసారిగా తిరుపతి ఎయిర్పోర్ట్ కి అయితే మాత్రం బాంబు బెదిరింపు రావడంతో పాటు అలర్ట్ అయినటువంటి సెక్యూరిటీ సిబ్బంది కూడా దీనిని ఈ యొక్క ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి అందరి ప్రయాణికుల్లో కూడా ఇక్కడికి